ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు చాలా స్పెషల్ డే 12/12 పోర్టల్ అనమాట. సో మీ లైఫ్లో ఉన్న సమస్యలకి కానివ్వండి, ఈ 12/12 పోర్టల్ అనేది మీకు ఎలాంటి మార్పులు అనేది తీసుకొస్తుంది అంటే ఇప్పటి నుంచి మీకు 12/12 పోర్టల్ నుంచి 21/12 పోర్టల్ వరకు కూడా ఈ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. ఈ రిచువల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, ఈ టైంలో మీరు చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అది ఫైనాన్షియల్గా అవ్వనివ్వండి, లేకపోతే మనీ పరంగా ఏమైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా, మనీ గ్రోత్ లేకున్నా, ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోయినా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా అన్నిటికీ కూడా ఉపయోగపడే టైం అన్నమాట. మీ విష్ అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే టైము. అందుకని మీరు ఎప్పుడు కూడా ఈ 12/12 పోర్టల్ నుంచి 21/12 పోర్టల్ వరకు కూడా ఈ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టైమింగ్స్లో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్సే ఇచ్చుకుంటూ ఉండాలంటే మీ థాట్స్లో కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి, అన్నీ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి, నెగిటివ్గా థింక్ చేయాలి. మనీ పరంగా అయినా, మీ పార్ట్నర్ విషయంలో అయినా కూడా ఎక్కువగా రీడింగ్ చూసేది పార్ట్నర్ సంబంధించిన వాళ్ళే కాబట్టి పార్ట్నర్ సంబంధించినవి కూడా మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. సో మీరు ఏ రిచువల్ అయినా, ఏ మేనిఫెస్టేషన్స్ అయినా చేసే ముందు మీరు ఈ రిచువల్ వలన మీ లైఫ్ చేంజ్ అవుతుందన్న నమ్మకంతో చేయాలి ఏదైనా కూడా. సో ఇదొకటి చేద్దాంలే, వస్తుంది లేదు అన్నట్టుగా చేయొద్దు. అంటే చేసేసినాక నిజంగానే వస్తుందా రాదా అన్న విధంగా కూడా మీరు చేయకూడదు అనమాట. ఏ మేనిఫెస్టేషన్స్ అయినా మీరు మీ థాట్స్లో ఏదైతే ఉందో అదే మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎప్పుడు కూడా మీ థాట్స్ అనేవి, మీ ఎమోషన్స్ అనేవి ఎప్పుడుగా పాజిటివ్గా ఉండాలి. హ్యాపీ స్టేట్లో అంటే మీ పార్ట్నర్ వస్తే మీ పార్ట్నర్తో మీ లైఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ మీ పార్ట్నర్ నిజంగానే వస్తే మీరు వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటారు, ఎలా ఉండాలనుకుంటారు, ఈ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్కి డిస్టెన్స్ రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే దాయి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, ఈ థాట్స్లో ఉండాలన్నమాట. అప్పుడే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి అంటే కొంతమందికి ఇలాంటివన్నీ నమ్మని వాళ్ళకి సిల్లీగా ఉంటుంది, కానీ ట్రై చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్ అనేది ఈ టైంలో ఎక్కువగా వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా కూడా పాజిటివ్గా ఆలోచించి ఒక థాట్ క్రియేట్ చేసి దాన్ని మనము మేనిఫెస్టేషన్ రూపంలో మనం చేయడానికి పట్టే టైం నుంచి మేనిఫెస్టేషన్ చేసి మళ్ళీ నెగిటివ్ థాట్స్ వేసుకుంటే దాని మీద ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకున్నట్టే అనమాట. సో వన్స్ మనము ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉండాలి. నెగిటివ్గా అనేది ఎక్కువగా థింక్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా తెలియని విషయం ఏంటంటే ఎవరికైనా కూడా మన థాట్స్లో ఉన్నవే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ రూపంలో. అది మీరు తెలుసుకోవాలి. సో ఈరోజు రీడింగ్ వచ్చేసి 12/12 పోర్టల్ టైం నుంచి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి అండ్ ఈ 12/12 పోర్టల్కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి అండ్ వీటి కోసం అంటే మీ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి మేనిఫెస్టేషన్స్ అనేవి చేయాలి, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అనేది తలుచుకోండి. అండ్ ఇది ఎవరికైతే రెజనేట్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా మీ నేమ్స్ అనేవి తలుచుకోండి. పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి పాజిటివ్గా ఆలోచించండి. సో చూద్దాము మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఈ 12/12 పోర్టల్ టైంలో. ఈ ఎనర్జీస్ 12/12 to 21/12 వరకు, ఈ పోర్టల్ వరకు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ ఎలాంటి మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎలా అయినా కూడా చూద్దాం.
5 of swords, Knight of swords, 4 of wands. సో మీరు ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీకు బాగా కావాల్సిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరము. మీరు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ నుంచి మీకు కొంచెం నెగిటివ్గా జరిగే అవకాశం ఉందన్నమాట. అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే మీ చుట్టుపక్కల మీకు బాగా కావాల్సిన వాళ్ళనే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. సో మీరు ఎప్పుడు కూడా ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆవేశంలో మాత్రము ఎప్పుడు కూడా అలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ఆవేశంతో ఎలాంటి డెసిషన్, అది ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకుంటే మీకు సంబంధించింది ఎనీ డెసిషన్ అండ్ మీ మాట అనేది ఎప్పుడు కూడా కోపంలో ఉన్నప్పుడు జస్ట్ కూల్, ఒక 2 minutes అనేది కూల్గా ఆలోచించండి. టక్కునే ఎవరిని కూడా ఒక మాట అనొద్దు. ఆలోచించుకుని మాట్లాడడం అనేది మన మాటే మంత్రం అంటారు కదా. సో అలా ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడడం వల్ల మీరు ఎదుటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ ఎవరు, వాళ్ళ నుంచి కూడా మీరు నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోరు అనమాట. సో మీరు ఆవేశం అనేది తగ్గించుకుని మీ కోపాన్ని కానివ్వండి, మీరు ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు 1 minute ఆలోచించి మీరు తీసుకుంటే కనుక మీ లైఫ్లో ఎలాంటి నెగిటివ్నెస్ కానివ్వండి, ఎవ్వరూ కూడా మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి, మీరు ఎవరి ద్వారా కూడా మోసపోవడం కానీ జరగదు. సో అప్పుడే మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ థింగ్స్ కానివ్వండి, అండ్ ఏదైతే ఈ పోర్టల్ టైంలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోయి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానివ్వండి, లేకుంటే మీ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరగడం కానివ్వండి, ఏదైనా పూజ లాంటివి ఫంక్షన్ రిలేటెడ్ కానివ్వండి, మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం కానీ, ఇలాంటి సెలబ్రేషన్ టైం కూడా అన్నమాట ఇప్పుడు. Three of Cups, 7 of Wands, అలాగే Queen of Cups. సో మీరు ఎప్పుడు కూడా ఎవరితో కూడా డిఫైన్ చేయకండి. మీ తప్పు ఉన్నా లేకపోయినా చెప్పండి అంతే. మిమ్మల్ని మీరు, అంటే మీ తప్పు చేయకపోయినా మీరు వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తున్నా మీరు నా తప్పు లేదు అని చెప్పి చూపించుకోవద్దని అయితే అనట్లేదు. బట్ మీరు ఎవరి దగ్గరైనా కూడా వన్స్ ఒక్కసారి 2 సార్లు ఎవరికైనా చెప్పండి అంతే తప్ప నా తప్పు లేదని చెప్పి వాళ్ళతో గొడవపడి మరీ వాదించి మరీ చేయొద్దు. ఎవరితో అయినా కూడా మీరు ఎంతవరకు డిఫైన్ చేయాలో అంతవరకు మాత్రమే డిఫైన్ చేసుకోండి. అది మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా, మీ ఫ్రెండ్స్తో అయినా, లేకుంటే మీ పార్ట్నర్తో అయినా కూడా. అంతేగాని మీ సైడ్ నుంచి తప్పు లేదని మనం 100 సార్లు చెప్పినంత మాత్రాన వాళ్ళు తప్పు కాదని నమ్మరు. ఒక్కసారి చెప్పినంత మాత్రాన వాళ్ళు తప్పైపోయిందని అయితే నమ్మరు. సో మీరేంటంటే అవసరానికి మించి ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కూడా అంతే కరెక్ట్ అనమాట. సో ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఒక లేడీ వలన మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అది మీ మదర్ అవ్వచ్చు, లేకుంటే సిస్టర్స్ అవ్వచ్చు, లేకుంటే పార్ట్నర్, ఒకవేళ మీరు ఆపోజిట్ జెండర్ మేల్స్ అయితే కనుక ఫీమేల్ మీ పార్ట్నర్ నుంచి అయినా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతారు. మీ పార్ట్నర్తో కలిసి కానివ్వండి, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ ఆర్ లేడీస్ ఎవరితో అయినా కూడా మీరు ఒక షాపింగ్ రిలేటెడో, లేకుంటే ఏదైనా టూర్ ప్లాన్ చేయడమో, లేకుంటే ఒక సెలబ్రేషన్స్కి వెళ్ళడమో, షాపింగ్కి కానీ ఏదైనా కూడా కమింగ్ డేస్లో అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. వాళ్ళతో మీరు షాపింగ్ లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉందన్నమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తారన్నమాట. Queen of Pentacles, Three of Pentacles, Ace of Cups. సో మీ పార్ట్నర్ విషయంలో వస్తే కనుక మీ పార్ట్నరు మీకు
మధ్య ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు డెఫినెట్గా. ఆ థర్డ్ పార్టీ వల్లనే మీ పార్ట్నర్ ఏంటంటే మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళు చూపించడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. అంటే పాస్ట్‌లో కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది. బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళేంటంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేక అండ్ మీకు అది ఎక్స్‌ప్రెస్ చేయలేక, వాళ్ళకున్న సిట్యుయేషన్‌ని మీకు చూపించలేక, మీకు దూరంగా ఉండడమో, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడమో, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. బట్ మీ మీద వాళ్ళకి అన్‌కండిషనల్ లవ్ అనేది ఉంది. ప్రెజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగు అండ్ ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోంచి ఎప్పుడు రిలీజ్ అవుతావా? పాస్ట్‌లో లాగే ఎలా మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్‌లోకి అయ్యి అంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ మీతో ఫిజికల్‌గా కానివ్వండి, మీతో దగ్గరగా వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా హగ్ చేసుకుని మరి మీకు తన పెయిన్ని కానివ్వండి, తన ఎమోషన్స్‌ని కానివ్వండి చూపించాలన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. తనకున్న ఎమోషనల్ అన్‌కండిషనల్ లవ్‌ని మీకు చూపించి ఎక్స్‌ప్రెస్ చేయాలన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ప్రెజెంట్ అయితే ఉంది. Two of Cups, the Star, సో మిమ్మల్ని బాధ పెట్టిన మీ పార్ట్నర్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, బాగా దగ్గరమైన వాళ్ళు, మీకు బాగా క్లోజ్ పర్సన్స్, అది పార్ట్నర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి మీకు దూరంగా ఉంటున్న పర్సన్స్, కొన్ని రోజుల నుంచి ఉంటున్న పర్సన్స్ మళ్ళీ మీ దగ్గరికి రావడము, వాళ్ళ నుండి కమ్యూనికేషన్ రావడము అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన విషయానికి వాళ్ళు సారీ చెప్పడం, మీరు వాళ్ళ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేబీ వాళ్ళు చేసిన తప్పుని రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీకు సారీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు మీరు. సో అదైతే తొందరలోనే జరగబోతుంది అండ్ వాళ్ళ నుంచి మీరు ఏవైతే వినాలనుకుంటున్నారు, మేబీ మీ పార్ట్నర్ నుంచి మీరు చాలా రోజుల నుంచి మీ పార్ట్నర్ లేదా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, దూరంగా ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉండొచ్చు. వాళ్ళు దూరంగా ఉండడం అనేది మిమ్మల్ని ఒక పెయిన్ లాగా తీసుకుంటున్నారు మీరు. అంటే ఎక్కువగా బాధపడడం, వీళ్ళతో ఎప్పుడు కూడా ప్రతిదీ షేర్ చేసుకునే మీరు వీళ్ళకి దూరంగా ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంది, బాధగా కూడా ఉందన్నమాట. సో దానివల్ల మళ్ళీ వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు వాళ్ళ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, పాస్ట్లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో అలా ఉండాలని అయితే మీకు అనిపిస్తూ ఉంది ప్రెజెంట్. మీ పార్ట్నర్కి కూడా అలాంటి సిచ్యువేషన్ అనేది తొందరలోనే రాబోతుంది. వాళ్ళకు కూడా లేదు, వాళ్ళు చేసిన తప్పు అనేది తెలుసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ ఆ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. Ace of Pentacles, Page of Pentacles, Five of Pentacles. సో మీరు మేబీ రీసెంట్గా కానివ్వండి, నియర్ పాస్ట్లో కానివ్వండి, మీరు మనీ పరంగా కొంత కోల్పోవడమో, లేకుంటే ఎవరికైనా మనీ ఇచ్చి మోసపోవడమో, లేకుంటే అంటే హెల్త్ పరంగా కొంత మనీ స్పెండ్ చేయడమో, హాస్పిటల్కి కానివ్వండి, లేకుంటే ఇలా మనీ స్పెండ్ చేయడమో, లేకుంటే దేంట్లోనే ఇన్వెస్ట్ చేసి మోసపోవడమో ఇలాంటివి జరిగే ఉంటాయి. సో లేకుంటే దేంట్లోనే మనీ ఇన్వెస్ట్ చేసి అవి వస్తాయేమో అన్న వెయిటింగ్లో ఉండుంటారు. సో దానివల్ల వెయిట్ చేస్తున్న పర్సన్స్ కానివ్వండి, సో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వస్తుంది అండ్ మీరు చాలా చాలా రోజులుగా అసలు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండుంటారు చాలామంది కూడా. సో ఆ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది మీకు ఏదో ఒక రూపంలో, మేబీ మీరు పాస్ట్లో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చినవి మీ చేతులకు వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకుంటే ఎవరైనా మీకు కొత్త జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి జాబ్ పరంగా శాలరీస్ వచ్చి అట్లా రావడం కానీ, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరైనా మీకు కొంత మనీ ఇచ్చి గిఫ్ట్ రూపంలో మీకు మనీ ఇవ్వడం కానీ, ఇలా మీకు ఏదొక రూపంలో మనీ అనేది రాబోతుందనమాట. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఈ మనీ అనేది చాలా ఉపయోగపడుతుంది. పాస్ట్లో మీరైతే
చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. Ten of Cups, the Devil, ద ఎంపరర్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే అందరూ కొంచెం మీ మీద కొంచెం నెగిటివ్ థింకింగ్తో, అంటే మీరు అంటే చాలా మంది ఏంటంటే ఫ్యామిలీలో కానివ్వండి లేకుంటే బయట కానివ్వండి ఎక్కువగా అందరు ఎలా ఉన్నారంటే మనీకి వాల్యూ ఇచ్చే పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడా మనీ ఉంటే వీళ్ళు మంచోళ్ళు, మనీ ఉంటే వీళ్ళకు స్టేటస్ ఉంటుంది, మనీ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్స్ ఉన్నారు మన చుట్టుపక్కల అందరూ కూడా. మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో సో ఏంటంటే మనీకే వాల్యూ ఇస్తారు. మనీ లేకుంటే వాళ్ళని ఒక కాగితం లాగా తీసి టిష్యూ పేపర్ లాగా తీసి పడేస్తారు. అదే మనీ ఉంటే కనుక వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారనమాట అలాంటి పర్సన్స్. బట్ మీరు ఏదైతే ఈ 12 పోర్టల్ తర్వాత మీ లైఫ్ కూడా మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ అందరూ ఎవరైతే మీకు వాల్యూ ఇవ్వకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక చిన్న చూపు చూసారో వాళ్ళందరి గురించి కూడా మీకు పాజిటివ్గా వర్డ్స్ అనేవి మిమ్మల్ని వింటారు, మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మిమ్మల్ని మంచి వాళ్ళని లేకపోతే మీ వాల్యూ తెలుసుకుంటారు, మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మీరు కూడా మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వస్తారనమాట. ఎప్పటి నుంచో మీ జాబ్ పరంగా కానివ్వండి, మెటీరియలిస్టిక్గా కూడా మీరు పైకి వస్తారనమాట. బట్ మీకు వచ్చిన ఆ స్టేటస్ కానివ్వండి, ఆ వాల్యూ కానివ్వండి, మీరు ఉంచుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. అంటే వచ్చింది చాలా మంది ఏంటంటే మనీ ఉంటే ఒకలాగా, మనీ లేకపోతే ఒకలాగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటేనే మన లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ప్రశాంతంగా ఉంటుంది. లేకోకుండా ఈరోజు మనం బాగున్నాం కదా అని ఎగిరెగిరి పడ్డారనుకోండి, రేపు పడిపోయినప్పుడు అందరు నవ్వే సిచ్యువేషన్సే వస్తాయి అన్నమాట. సో మీరు లైఫ్ కూడా చాలా చేంజెస్ అనేవి, గుడ్ చేంజెస్ అనేవి ఎక్కువగా రాబోతున్నాయి. అది మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ విషయంలో కానివ్వండి. సో మీరు తప్పకుండా మీ లైఫ్లో ఈ గైడెన్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మీరు ఒక గైడెన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు అది ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, ఎప్పుడు కూడా ఒకరి గైడెన్స్ అనేది మీరు ఫాలో అవ్వడం అనేది మీ లైఫ్నే మార్చేస్తుంది. మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ని ఇప్పుడు ఏదైతే రివర్స్లో ఉన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ని మళ్ళీ గుడ్ లక్ వైపుకి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇదనమాట. సో మీరు ఈ టైంలో చేసుకోవాల్సిన మేనిఫెస్టేషన్ వచ్చేసి ఒక బేలీఫ్ తీసుకోండి. బేలీఫ్ మీద మీ నేమ్ అనేది, మీ డిజైర్ ఏదైతే, మీ కోరిక ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్గా కానివ్వండి, మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, ఏదైతే ఉందో థ్యాంక్ యూ గాడ్ లేకపోతే థ్యాంక్ యూ యూనివర్స్, నా పార్ట్నర్ నాతో చాలా ప్రేమగా ఉన్నారు, పార్ట్నర్కి సంబంధించింది అయితే, లేకపోతే మనీకి సంబంధించింది అయితే థ్యాంక్ యూ గాడ్ ఆర్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు, ఇంకో చూడండి నేను ఆల్రెడీ దీంట్లో రాసి ఉంచాను, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే నాకు జాబ్ వచ్చినందుకు. కావాలైతే మీరు కంపెనీ నేమ్ కూడా రాసుకోవచ్చు, శాలరీ కూడా రాసుకోవచ్చు ఎంత వస్తుందని. అలా రాసుకొని ఈ బేలీఫ్స్ని మీరు చేతిలో పెట్టుకొని 108 టైమ్స్ ఇది జరిగిపోయింది అన్నట్టుగా మీరు ఊహించుకొని 108 టైమ్స్, అంటే మీరు ఐస్ క్లోజ్ చేసుకుని, ఇది ముఖ్యంగా మీరు ఈ టైంలో 12 టైంలో మీరు ఈ రెమెడీ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని జస్ట్ ధ్యాన ముద్రలో మీరు ఉండి ఈ చేతిలో ఇది పెట్టుకొని ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి. మీ డిజైర్ ఫుల్ఫిల్, అంటే మీ కోరిక తీరిపోయినట్టుగా ఊహించుకొని మీ థాట్స్లో అదే పెట్టుకొని తర్వాత యూనివర్స్కి, గాడ్ ఆర్ మీకు దేవుళ్ళు ఎవరైతే ఉంటే, ఫస్ట్ సపోజ్ ఇష్టదేవుళ్ళు, అది హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, లేకుంటే క్రిస్టియన్స్ అయినా ఎవరైనా కూడా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళకు థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, నా డిజైర్ ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ, నా డిజైర్ ఫుల్ఫిల్ అయినందుకు థ్యాంక్ యూ అని 108 టైమ్స్ తలుచుకొని మీ థాట్స్లో కూడా ఇవే ఉండాలన్నమాట. జరిగిపోయిందని ఇట్స్ డన్ అని 3 టైమ్స్ చెప్పుకోండి. అయిపోయినాక చెప్పుకొని ఈ బేలీఫ్ని తీసుకెళ్ళి మీ
దేవుడు పూజ గదిలో ఉంటే కనుక దేవుడి గదిలో కానీ, హిందూస్ ఆర్ ముస్లిమ్స్ అయితే కనుక మీకు ఖురాన్ కానివ్వండి, బైబుల్ దగ్గర కానీ దాంట్లో కానీ పెట్టుకోండి. సో రోజు అట్లీస్ట్ 1 టైమ్ మీరు 130 టైమ్స్ ఇది పంచుకుంటూ ఉండాలి. అప్పుడే మీ లైఫ్లో ఈ డిజైర్ ఏదైతే ఉందో, ఈ కోరిక ఏదైతే ఉందో మీ లైఫ్లోకి మేనిఫెస్టేషన్ ఉంది. అది మీ పార్ట్నర్కి సంబంధించిందైనా ఏదైనా కూడా. ఇది చేస్తూ కూడా మీ థాట్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. జరగదన్నట్టుగా రారు అన్నట్టుగా మాత్రం ఉండకూడదు. మీ పార్ట్నర్కి సంబంధించిందైనా కూడా వాళ్ళు మోసం చేశారు అన్న ఫీలింగ్లో ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పటికీ మీ లైఫ్లోకి రారు. వాళ్ళు మంచి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వస్తారు, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది అన్న థాట్స్లో ఉంటే తప్పకుండా డెఫినెట్గా వస్తారు. సో ఈ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. సో ఇది నా వీడియో. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో, ఎవరికైతే నా వీడియో నచ్చుతుందో, సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అనేది క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.